ఇంటర్నెట్ యుగంలోనూ పుస్తకాల క్రేజ్ తగ్గట్లేదు. ఢిల్లీలో ప్రగతి మైదాన్లో వరల్డ్ బుక్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంటుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు దేశ విదేశాలకు చెందిన సాహిత్య పుస్తకాల కోసం పుస్తక ప్రేమికులు బారులు తీరుతున్నారు. ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ అందరిని ఆకట్టుకుంటుంది. దేశంలోని 18 భాషలతో పాటు విదేశాలకు చెందిన వివిధ రకాల సాహిత్య పుస్తకాలను ఒకే చోట ప్రదర్శనకు పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పుస్తక ప్రేమికులు బారులు తీరుతున్నారు. మార్చి 18న అప్పటి రాష్ట్రపతి వివి గిరి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి ఈ బుక్ ఫెయిర్ నిర్వహిస్తోంది కేంద్రం. ఈ బుక్ ఫెయిర్ వరల్డ్ లోనే 2వ అతిపెద్దది. ఈ ఎగ్జిబిషన్ కు ప్రతిసారి ఓ ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది మానుషి పేరుతో ఓ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో వివిధ భాషలలో స్త్రీ ప్రాధాన్యత ఉన్న బుక్స్ ను ఎగ్జిబిషన్ లో పెడతారు. ఈసారి పలువురు తెలుగు రచనలతో పాటు రచయిత్రి ముల్లా చిత్రపటాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇరాన్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, కెనడా, మలేషియా, మారిషస్, నేపాల్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంకతో పాటు 40 దేశాలకు చెందిన విదేశీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు రచయిత క్లబ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ బుక్ ఫెయిర్ లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. We have different kind of books, children books, novels, books about the beer culture in Germany, and they're mostly in German, so people who buy them here either understand, like they speak German or read German or both. And yeah, that's actually the people who buy it. Sometimes we have English translations also from German books, and yeah, that's Neel Kamal, oka South Indian publications. మేము ఇక్కడ వరల్డ్ బుక్ ఫేర్లో దాదాపు 20 సంవత్సరాలు మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. బుక్ ఫేర్లో మేము వీఆర్ ద ఓన్లీ పబ్లిషర్స్ ఫ్రమ్ ఎంటైర్ సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి. అండ్ వీ రియలీ ఎంజాయ్ దిస్ బుక్ ఫేర్. అండ్ తెలుగులో కూడా మా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మేము తెలుగులో కూడా చాలా పుస్తకాలు పెట్టాలనుకున్నాము. మన ఉన్న క్రియేటివిటీ ఏంటిది అన్నీ మేము చూపెడుతున్నాము. పెద్ద నోట్ల రద్దుతో ఈసారి వ్యాపారం తగ్గిందంటున్నారు స్టాల్స్ నిర్వాహకులు. అటు సందర్శకులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. రోజు 10,000 మందికి పైగా వస్తుండడంతో మంచినీళ్లు, టాయిలెట్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. नोटबंदी की वजह से थोड़ा सा हमें प्रॉब्लम हो रही है कि 2000 का नोट आता है तो खुले पैसे की दिक्कत है, या लोग पेटीएम की भी बात करते हैं, लेकिन अभी पेटीएम तो चलो है, लेकिन अभी यहाँ जैसे क्रेडिट कार्ड के लिए स्वैपिंग मशीन की यहाँ नहीं है, और इसमें ना वॉशरूम है, जो कि यहाँ जो गेस्ट आ रहे हैं उनको बहुत प्रॉब्लम हो रही है. लेकिन उसके बावजूद क्राउड बहुत अच्छा है. हम लोग भी अपनी बुक्स के बारे में जो बता रहे हैं तो पसंद भी लोग कर रहे हैं. ఈ నెల 7న ప్రారంభమైన వరల్డ్ బుక్ ఫెయిర్ ఈ నెల 15 వరకు జరగనుంది. ఇంటర్నెట్ యుగంలోనూ పుస్తకాలకున్న క్రేజ్ తగ్గట్లేదు. దీనికి బుక్ ఫేరే ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు సైతం తమకు నచ్చిన బుక్స్ను కొనుగోలు చేసేందుకు ఈ బుక్ ఫేర్కు తరలివస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బుక్స్తో పాటు విదేశాలకు సంబంధించిన బుక్స్ను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచుకోవడంతో చాలామంది పుస్తక ప్రేమికులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.